అందరూ బాగున్నారు కదా? ఈ లైవ్ చూస్తున్న మీ అందరికి కూడా చిన్న మాట నేను తెలియచేయాలని ఆశిస్తున్నాను. దేని బిడ్డారా, నీవు ఎంతో అందంగా ఊహించుకున్న నీ జీవితం ఇప్పుడు అనుకోని విధముగా మారిపోయి నీవు ఎంతగానో నలిగిపోతున్నావా? అయితే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నాను, నా పరిస్థితి మారదా అని అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో. యేసే చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆ శ్రేష్టమైన జీవితంలో ఆయన కనుక నీ జీవితాన్ని సమర్పించినట్లయితే, నీవు ఆయన సన్నిధికి వచ్చి నీ చెయ్యి ఆయనకి ఇచ్చినట్లయితే నేను నడిపించబోతున్నాడు. ఈ యొక్క జీవితాన్ని ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటున్నా నీవు రెట్టిపోయిన జీవితంగా దేవుడు మార్చి ఒక స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. మంచి జీవితం